మంచు ఫ్యామిలీలో మళ్ళీ రగడ చోటు చేసుకుంది. ఇంతకు ముందే మనం చూసాం మంచు ఫ్యామిలీలో రగడ చోటు చేసుకోవడం, మంచు మనోజ్ గేట్లను తోసుకొని వెళ్ళడం, అక్కడ గొడవ జరగటం, పోలీస్ కేసులు చోటు చేసుకోవడం, మళ్ళీ బాండ్ ఓవర్ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారు, అక్కడ ఎటువంటి పీస్కు ఇబ్బంది కలగకుండా మీరు బాండ్ రాసావండి అంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో మళ్ళీ రగడ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. జల్పల్లి నివాసంలో మరోసారి మంచు విష్ణు మనోజ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. మంచు మనోజ్కు చెందిన జనరేటర్లో పంచదార పోసేశారు మంచు విష్ణు అని చెప్తున్నారు. మంచు మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జనరేటర్ ఉంది, కానీ జనరేటర్లో కూడా పంచదార పోయడంతో జనరేటర్ కూడా ఇప్పుడు పనిచేయడం లేదని చెప్తున్నారు. మంచు మనోజ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు మంచు మనోజ్ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. విష్ణుపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడానికి మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం, ఒక 4 రోజుల క్రితం మంచు మోహన్ బాబు ఇంటి ముందు చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులపై కూడా మంచు మోహన్ బాబు అప్పుడు దాడి చేయడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.